ఈ రోజు నా ప్రినాటల్ యోగా సర్టిఫికేషన్ అండ్ ప్రినాటల్ యోగా ఈజ్ రియలీ గుడ్ ఫర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెన్సీ ముందు జాయిన్ అయ్యాను, 9th మంత్లో నేను సర్టిఫికేషన్ తీసుకుంటున్నా. ఒక ప్రినాటల్ టీచర్కి క్లియర్గా తెలుసు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏ ట్రైమిస్టర్లో ఏం చేపియాలి, ఏ యోగా పోస్చర్స్ కరెక్ట్. సో ప్రీనేటల్ యోగా అంటే చాలామంది యోగా చేయొచ్చా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళ డెలివరీ అంత ఈజీగా అవుతుంది. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ పరినిధి. ఎలా ఉన్నారు మీరు అందరూ? షూర్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో బర్త్డే డ్రెస్ రిపీట్ చేసి నేను ఎక్కడికి వెళ్తున్నాను మీరు అనుకుంటున్నారా? ఈరోజు నా ప్రినాటల్ యోగా సర్టిఫికేషన్. సో నాకు కిస్మత్ కొద్దీ నేను కన్సీవ్ అయ్యే ఫస్ట్ 1 వీక్ ముందు నేను ప్రినాటల్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ నేను యోగా 200 hours ఫినిష్ చేశాను. దాని తర్వాత కన్సీవ్ అయ్యే ముందు చలో ప్రినాటల్ కూడా తీసుకుందామని నేను తీసుకున్నా. అండ్ లక్కీలీ ఆఫ్టర్ 1 వీక్ నేను కన్సీవ్ అయ్యాను. సో ప్రినాటల్ యోగా నాకు త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ నాకు చాలా హెల్ప్ చేసింది. మీరు అనుకుంటారు వాట్ ఈస్ ప్రినాటల్ యోగా? ప్రినాటల్ యోగా ఒక ఫార్మ్ ఆఫ్ యోగా. ఇది ఎంత మంచిగా డిజైన్ చేశారంటే ఇది ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి చైల్డ్ బర్త్ కోసం ప్రిపేర్ చేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దాట్ మెంటలీ, ఫిజికలీ, స్ట్రెంగ్త్ వైజ్ అంతా ఎవ్రీథింగ్, మెంటల్ పీస్ మంచిగా ప్రిపేర్ చేసి మోస్ట్లీ ఒక నార్మల్ బర్త్ వైపు మనం ఫోకస్ చేస్తాం. మోస్ట్లీ ఇది సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మీరు మెడిటేషన్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయొచ్చు. అండ్ ప్రినాటల్ యోగాలో మనం చూస్తే నార్మల్ యోగా నుంచి మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. మోడిఫైడ్ పాస్చర్స్ ఉంటాయి. నార్మల్ యోగా మీరు చూడొచ్చు కదా, అడ్వాన్స్ పాస్చర్స్ ఇవన్నీ మనం ఇక్కడ చేయలేము. సో ఒక ప్రెగ్నెంట్ లేడీకి తన ఏ ట్రైమిస్టర్లో ఉంది, తన బంప్ సైజ్ బట్టి ఎట్లా చేయాలి అదంతా ప్రిసైజ్డ్గా డిజైన్ ఉంటుంది. అండ్ ఏ యోగా పాస్చర్స్ మనం చేయొద్దు, ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ట్విస్ట్, బెల్లీ మీద పాస్చర్స్ ఇవన్నీ. సో ఒక ప్రినాటల్ టీచర్కి క్లియర్గా తెలుసు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏ ట్రైమిస్టర్లో ఏం చేపియాలి, ఏ యోగా పాస్చర్స్ కరెక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం 3rd ట్రైమిస్టర్కి వచ్చినప్పుడు ఒకవేళ బేబీ పొజిషన్ బ్రీచ్ ఉంది అంటే ఫేవరబుల్ లేదు నార్మల్ డెలివరీకి. సో కొన్ని పాస్చర్స్ వల్ల ఆ బేబీ బ్రీచ్ పొజిషన్ కూడా నార్మల్ డెలివరీ కోసం ఫేవరబుల్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ యోగా ఇది. సో ఐమ్ వెరీ హ్యాపీ నేను ఈ పర్టికులర్ కోర్స్ తీసుకున్న. ప్రెగ్నెన్సీ ముందు జాయిన్ అయ్యాను, 9th మంత్లో నేను సర్టిఫికేషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు షాలాకి వెళ్తున్నా. చూడండి నాతో ఈరోజు స్మాల్ లిటిల్ సెరమనీ సర్టిఫికేషన్ది. అండ్ ప్రినాటల్ యోగా ఈజ్ రియలీ గుడ్ ఫర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్. ఇది కాకుండా ప్రినాటల్తో పాటు పోస్ట్ నాటల్ కూడా కోర్స్ నేను తీసుకున్నా దీంట్లోనే. సో ఆఫ్టర్ డెలివరీ మనం రికవరీ కోసం మనల్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి. సో ఇట్స్ అన్ ఓవరాల్ కోర్స్, నాట్ జస్ట్ ప్రాక్టికల్. థియరీ కూడా ఇంకా నేర్చుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ 70% థియరీ నేర్చుకున్నాం, 30% మేము ప్రాక్టికల్ నేర్చుకున్నాం. సో ఓవరాల్ ఇట్స్ అన్ అమేజింగ్ కోర్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కృష్ణ యోగశాల ఫర్ మై ప్రినాటల్ సర్టిఫికేషన్. ఆల్రైట్ గైస్, సో వచ్చేసాను వన్స్ అగైన్ టు కృష్ణ యోగశాల. ఓకే, అండ్ నౌ వేరే వాళ్ళ బ్యాచ్ కూడా సర్టిఫికేషన్ ఉంది. సో ఐ థింక్ క్లబ్ చేసి సర్టిఫికేషన్ చేస్తారు. అండ్ ఇంట్రొడక్షన్లో నేను చెప్పడం మర్చిపోయాను. ద బెస్ట్ థింగ్ నేను ప్రినాటల్లో నేర్చుకున్నది ఏంటంటే గర్భధాన సంస్కార. దట్ వాజ్ అమేజింగ్. అండ్ ఇది ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది వినాలి, లేకపోతే నేర్చుకొని ఇంప్లై చేయాలి. సో అమేజింగ్ ఉంటుంది. అండ్ నా ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, మెంటల్ పీస్, everything is just amazing and I feel so good. కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుంది సర్టిఫికేషన్. లెట్స్ సీ.
మెంబర్స్. సో అందరికి అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ప్రీనాటల్. ఫస్ట్ లలిత, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Yeah, it's very good experience, especially Krishna Yogashala. I recommend everybody. Pari has become my best friend. Thank you. That's Suma. She has great flexibility. Mother of two now. Great. మొత్తం బ్యాచ్ లో మంచి అంటే ప్రీనాటల్ everybody has except me. No, you didn't experiment because you are in this condition. Yes. You please tell me how was your experience? Yeah, it was a very great experience, and I just loved the TTC as well as the prenatal course which I have done, and it was great implementing and experimenting that. And when we succeeded it, the what do you say, the happiness and the joy when a person gives a normal delivery and a completely healthy baby was like awesome, amazing. Thank you. And that's లావణ్య. నా పూరి ట్రిప్లో చూశారు కదా, ఆల్మోస్ట్ ఎవ్రీ వ్లాగ్లో నాతో ఉంది. సో తను ఆల్రెడీ యోగాలో టూ మచ్ ఎక్స్పీరియన్స్. తన సొంత క్లాసెస్ కూడా తనకు ఉన్నాయి. ఏజ్లో చిన్నది నాకన్నా. ముందే ఇద్దరు పిల్లలు. సో లెట్స్ ఆస్క్ లావణ్య, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. నార్మల్గానే కృష్ణ యోగాశాల అంటేనే అసలు సూపర్. ఇక్కడ ఏది చేసినా సూపర్గా ఉంటుంది అసలు. ఇంకా దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. తన్వి, సో దిస్ ఈస్ తన్వి. పూరి ట్రిప్లో మీరు చూసారు ఆల్రెడీ. సో 200 hours is done and prenatal mato it's done. Let's ask how was her experience with the prenatal course? Okay, so my overall experience with prenatal was very good, and now I'm very much confident in taking the classes. And thanks to Krishna Yogashala for giving us the guidance. Thank you so much. Amazing. And now last but not the least, Ritu. Alright guys, my prenatal teacher Madhavi, friend first, teacher later. సో కోర్స్ మొత్తం తనే మాకు ఇచ్చింది. నేను స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో మీకు చెప్పాను ప్రీనాటల్ నా లక్కే అనుకోవాలి. నేను లిటరలీ 1 week ఆఫ్ కోర్స్లో నేను కన్సీవ్ అయ్యాను. సో ఇట్ హ్యాస్ బిన్ నాకైతే అమేజింగ్. నేను అది ఎండ్లో చెప్తా. నో లెట్స్ ఆస్క్ మాధవి, అసలు ప్రీనాటల్ ఏంటి, ప్రీనాటల్ ఎందుకు చేయాలి, హౌ ఇట్ హెల్ప్స్, అవన్నీ బెనిఫిట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మాధవి మేడం మీకు చెప్తారు. సో ప్రీనేటల్ యోగా అంటే చాలామంది యోగా చేయొచ్చా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళ డెలివరీ అంత ఈజీగా అవుతుంది, తర్వాత రికవరీ కూడా అంత ఈజీగా ఉంటుంది. చాలామందికి ఒక మిత్ ఉంది, ప్రీనేటల్ యోగా అంటే అదేదో నార్మల్ డెలివరీ కోసం చేస్తున్నాము అని. నార్మల్ డెలివరీ ఒకటే ఏం కాదు, మనం జర్నీ మొత్తంలో మూడ్ స్వింగ్స్ అని, లేకపోతే లేవలేకపోవడము, మన పనులు మనం చేసుకోలేకపోవడము, ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఇప్పుడు. అంతకుముందు ఉండేవి కాదు, ఎందుకంటే ఇంట్లో పని అంతా కూడా ఆడవాళ్ళు వాళ్ళ ఓన్ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రీనేటల్ యోగాలో ఏవైతే ఆసనాలు చేస్తే వాళ్ళకి వాళ్ళ జర్నీ అంతా కూడా ఈజీగా ఉంటుంది. అలాగే డెలివరీ టైంలో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలా ఏం చేయాలి ఫర్దర్గా అంటే చెప్పే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ తక్కువైపోయారు. సో అందుకు ఈ ప్రీనేటల్ యోగా ద్వారా వాళ్ళకు ఒక అవేర్నెస్ లాగా, అండ్ వాళ్ళు ఫిట్గా ఉండడము, తర్వాత రికవరీ త్వరగా ఎలా అవ్వాలి అంటే యోగా చేయడం వల్లనే రికవరీ ఉంటుంది. అలాగే టిప్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు త్వరగా రికవర్ అవుతారు, మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్కి త్వరగా రిటర్న్ అవుతారు. దానికోసం ప్రీనేటల్ యోగా చేయాలి. దట్స్ అమేజింగ్. అండ్ నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. నేను మొత్తం ఐఎమ్ 9th month రైట్ నౌ. మండే టు ఫ్రైడే నేను ఒక పూజ ఎట్లా చేస్తారు అట్లా నేను ప్రీనాటల్ చేశాను. అంటిల్ టుడే 3 times ఐ కుక్. ఐఎమ్ స్టిల్ ఎట్ మై హోమ్ ఓన్లీ, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. సో దిస్ హ్యాస్ రియలీ హెల్ప్ మీ అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. కరెక్ట్, యాక్చువల్లీ ప్రీనాటల్ వద్దనుకున్నా, మాధవి ఫోర్స్ చేసింది నాకు డూ అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థ్యాంక్ ఎవ్రీవన్. నేనే లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ. Should pregnant women be afraid of doing yoga or any other activity? పీపుల్ హూ ఆర్ నాట్ యాక్టివ్ అంటే ఎప్పుడు యోగా చెయ్యని వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతుంది. కొన్ని రోజులు కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే
ఇంతకుముందు యాక్టివ్గా లేకపోవడం వల్ల కొన్ని మజిల్స్ అనేవి అంతలాగా స్ట్రెచ్ అవ్వకపోవచ్చు. కానీ ప్రీనేటల్ టైంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆసనాస్ ఈజీగా వస్తాయి. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో మంచి టీచర్ దగ్గర జాయిన్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి, హెల్తీగా బేబీని కనండి. That's amazing. Thank you so much, Madhavi. So last but not the least, Ritu, my batchmate. Hi. Let's ask Ritu, how was her experience with the prenatal course? It was really nice. I mean, I got to know things which I did not, and it obviously led me to get some more knowledge on training mothers to be mothers, and it was a beautiful journey in itself. Thank you so much. That's amazing. Should pregnant women be afraid of doing yoga even Not if they at all. didn't do yoga before? Yoga is not harmful at all. It is always good, and it always does good to you. Alright. That's amazing. Thank you. Thank you. ఆల్రైట్ గైస్, సో చూసారు కదా నా యోగా సర్టిఫికేషన్, ప్రీనాటల్ యోగా సర్టిఫికేషన్ ఎంత మంచిగా జరిగింది. ఫుడ్ కూడా తినేసాము యాజ్ యూజువల్, సాత్విక్ ఫుడ్ చాలా అమేజింగ్ ఉండే. అని ఇప్పుడు ఇంటికి బయలుదేరాము. మీరు ఆల్మోస్ట్ మా మొత్తం బ్యాచ్ వాళ్ళది మీరు విన్నారు, వాళ్ళకి ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్. మా టీచర్ మాధవి మేడం తను కూడా చెప్పింది ప్రీనాటల్ ఎంత ఇంపార్టెంటో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి త్రూ అవుట్ ద జర్నీ, ప్రెగ్నెన్సీలో అయినా పోస్ట్ ప్రెగ్నెన్సీలో అయినా రికవరీకి అయినా మైండ్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, బ్రీదింగ్, ఓవరాల్ రికవరీ, ఎవ్రీథింగ్. ఐ హోప్ మీకు ఒక నాలెడ్జ్ వచ్చేసింది. నేను కూడా ఇంత చెప్పాను, వాళ్ళు కూడా ఇంత చెప్పారు. సో ప్రినాటల్ యోగా మీరు మంచి టీచర్ దగ్గర జాయిన్ అవుతే ఇట్స్ ది బెస్ట్. సో ఇట్స్ మై హంబుల్ సజెషన్. మీరు డెఫినెట్గా త్రూ అవుట్ మీ ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండాలి, మీ ప్రెగ్నెన్సీ యాక్టివ్గా వెళ్ళాలి, హెల్దీ బేబీ రావాలి అని my overall concern. So guys, I hope you like the video. If you like the video, please do like, comment, share and subscribe, and do not forget to press the bell icon. Bye.